బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. ఈటీవీ అభిరుచి ప్రేక్షకులకు బాబాయ్ హోటల్ తరఫున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. చూసినావా ఎంత మంచిగా డెకరేట్ చేసిన ఇవ్వాలి. నేను ఒక్కసారన్నా మెచ్చుకుంటా లేరా? అనవసరంగా చేసిన అనిపిస్తుంది అప్పుడప్పుడు. నేను కూడా ఎంతో ఇష్టపడి బరంపురం నుంచి కొనుక్కుని వచ్చిన సంబల్పురి క్లాత్ కొత్త షర్టు నువ్వు పొగిడేవా? ఎప్పుడు కొత్త వేసుకుంటావు నువ్వు నాలుగు ఎప్పుడైనా పండగకోసారి వేసుకుంటావా? ఎప్పుడు వేసుకున్నా మంచిగా ఉంటావు. మళ్ళీ చెప్పాలని ఇది సరే కానీ నేను నిన్ను భారత రాజ్యాంగానికి సంబంధించి కొన్ని ప్రశ్నలు వేయదలుచుకున్నాను. కొన్నేందుకు 100 కాకపోతే 1000 అడుగు. ఎన్ని అడుగుతావు అడుగు. కమాన్ కొన్ని అడుగుతా. మా మొట్టమొదటిది ఒక నిమిషం ఒక పని చేయి ఇలా చెప్తే డైరెక్ట్గా. భారతదేశంలో జాతీయ సెలవు దినములు ఎన్ని? జాతీయ సెలవు దినం వచ్చింది చూసుకో అయిపోయా. నెక్స్ట్ నెక్స్ట్ ఇది వాడురా. ఇది ఎందుకు నాకు అర్థం కాదు. ఒరే ఇందులో కాదు, ఇందులో కూడా కొంత ఉండాలి గుజ్జు. ఎందుకు అనేది నా ప్రశ్న. అన్ని అందులో ఉంటాయంటావా? ఏది అడిగినా ఉంటది బాబాయ్. మీ కాలం లెక్క అనుకున్నావా? ఏదైనా ప్రశ్న అడగగానే పెన్సిల్ ఖతం చేసుడు, పెన్నులు ఖతం చేసుడు, లైబ్రరీలకు పోయి బుక్కులు తీసుడు, పేపర్లకు పేపర్ మొత్తం డిజిటలైజేషన్ అయిపోయింది. ఇట్లా కొడితే వచ్చేస్తుంది ఏది కావాలన్నా, నీకు ఏ ప్రశ్న కావాలన్నా, ఏది కావాలన్నా. అసలు ఇంత మంచి ఇడిస పెట్టుకొని ఎందుకు గుర్తు పెట్టుకుంటావు? సరే ఆ కష్టం ఎందుకు అంట. సరే మనం ఇప్పుడు ఒక వంట చేసుకుందాం. ఎంత 40,000 పెట్టి కొన్నా నేను గుర్తు పెట్టుకోనిక. నేను ఒక వంట చెప్తా, చూసి చెప్తా. దాంట్లో బాబాయ్ హోటల్లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా చేస్తున్న వంటకం పనీర్ కొబ్బరి కలాకంద్. ఎప్పటికైనా మనిషి కన్నా యంత్రము ఫోనే గొప్పదని చెప్తా చూడు. అగ్గిని పొయ్యి మీద ఎక్కించు చెప్తా. ఆ దాకలో ఈ పాలు వేసే కింద మంట పెట్టినాక పోస్తా. వద్దు, ముందు పాలు పోసి తర్వాత మంట ఎక్కించు. పన్నీర్ తురుమాలా? భలే సన్న వస్తుంది తెలుసా, తోకలు. ఆ చెక్క గట్టితో పాలు కలుపుతా ఉండు. నీకు ఎన్ని ఫోన్ నెంబర్లు గుర్తున్నాయి చెప్పు. బాగా గట్టి కలుపుతా ఉండు. నేను కలుపుతా కానీ ఒక 50-60 గుర్తు పెట్టుకొని ఎందుకు స్ట్రెయిన్ అవ్వాలి నువ్వు? ఒకప్పుడు 150 గుర్తుండేవి ఒక 10 ఏళ్ల క్రితం. ఇప్పుడు ఎందుకో ఈ యంత్రం వచ్చి పాడు చేసింది నన్ను. నాకు నా నంబర్ కూడా తెలియదు. ఏం అవసరం నాకు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం? ఫోన్ తీసి చూపించుడే, వాళ్ళని అడిగితే మిస్ కాల్ ఇవ్వాలి వాళ్ళకి. ఇంకా ఏడా బతుకుతున్నావు నువ్వు? ఇంకా సినిమా చూడాలంటే టికెట్ తీసుడు, లైన్లో నిలబడి ఇవన్నీ చేస్తున్నావు ఎట్లా? అంతేగా. స్కూల్లో 77-78లో మా మాస్టరు మాట అనేవారు. ఏమని? మనం పెన్ను తీసుకెళ్లకుండా, పుస్తకం తీసుకెళ్లకుండా యూనివర్సిటీలో చదువుకునే రోజులు వస్తాయరా అన్నారు. నేను నిజంగా ఆశ్చర్యపోయాను. యూనివర్సిటీ ఏంది, స్కూళ్ళల్లో కూడా అట్లనే అయింది ఇప్పుడు. అప్పుడు మేము అనుకున్నది 77-78లో మా మాస్టర్ అంటే నేను అసలు నమ్మలా. ఒక యూనివర్సిటీకి ప్రొఫెసర్ చెప్పింది రాసుకోవాలి కదా మనం, కొన్ని ఏదైనా ప్రాక్టికల్ అయ్యింది రాసుకోవాలి కదా చూసి. పెన్ను లేకుండా ఎలా వెళ్తాం, పుస్తకం లేకుండా ఎలా వెళ్తాం అని నేను ఆశ్చర్యపోయా. కానీ ఈ రోజు ఇంత చిన్న ట్యాబులు, ల్యాప్టాప్లు, మరి ఆ ల్యాప్టాప్ పక్కన ఒక పొల్ల ఉంటుంది, పొల్లతో ఇట్లా రాసేయడం అయిపోయింది. లేదా దాంతో ఇలా నోట్తో చెప్పేస్తుంటే అది టైప్ చేసేస్తుంది. నాకు అసలు సాంకేతిక పరమైన విషయాలు వంట పట్టవు. నువ్వు చిన్న ఉన్నప్పుడు మీ టైంలో రిపబ్లిక్ డే ఎట్లా జరుగుతుండే? ఇప్పుడు మామూలుగా పెరేడ్ ఎక్కడ జరుగుతుంది? రిపబ్లిక్ డే రోజు ఢిల్లీలో జరుగుతుంది. అవును, ఢిల్లీలో భయంకరమైన చలి ఉంటుంది. అటువంటి చలిలో కూడా ఉదయాన్నే 4-5 గంటలకు వెళ్ళిపోయి అందరూ పెరేడ్కి సిద్ధం అవుతారు. గణతంత్ర దినోత్సవం రోజు పెద్ద పెరేడ్ అవుతుంది. పెరేడ్ లో భారత సైనిక శక్తి ఎంత ఉందో, మేము ఇది కొన్నాం, మాకు ఈ విమానం కొన్నాం, ఈ తుపాకీ కొన్నాం, ఈ గన్ కొన్నాం, ఈ మిసైల్ కొన్నాం, ఇది అది అని మొత్తం మన సైనిక పటాలాన్ని ప్రపంచానికి ప్రదర్శించే ఒక
పెద్ద సైనిక కవాతు జరిగే రోజు గణతంత్ర దినోత్సవం. 2 మార్కుల ప్రశ్నకు కూడా 8 మార్కుల సమాధానం రాస్తూ చూసినా నాకు అదే నవ్వొస్తుంది నీ దగ్గర. అరే మీ స్కూల్ ఎట్లా చేసుకుంటారో చెప్పమంటే సాంస్కృతిక ప్రదర్శనలు కూడా ఉంటాయి అందులో. ఇది 10 మార్కులకు పోయిన తర్వాత సైనికులు అవార్డులు ఇస్తారు, వీర చక్ర, పరమ వీర చక్ర, రకరకాలు ఉంటాయి కదా, శౌర్య చక్ర, ఇవి అవార్డులు ఇస్తారు. మా దగ్గర కూడా ఎయిర్ వింగ్, ఎన్సిసి ఈ పెరేడ్ చేస్తారు వీళ్ళందరూ. ఓ మీ స్కూల్నా? చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. పన్నీర్ తురిమేశాను, చాక్లెట్లు బిస్కెట్లు మామూలుగా చాక్లెట్లు బిస్కెట్లు ఇస్తారు దానికోసమేను. ఈ రోజు పెద్ద పండగ కాబట్టి మనం స్కూల్లో వెళ్ళేవనుకో, అందరికి 2 చాక్లెట్లు అయితే బాబాయ్కి 2 అదనంగా జేబులు పెట్టేవారు పంతులు గారు. పెట్టేవాళ్ళు, నువ్వే కొట్టేస్తాడు. ఇంటా వంట అలాంటి అలవాట్లు లేవు. సరే, తురిమిన పన్నీరులో కోవా వేస్తున్నాను. పాలల్లో చక్కెర వేయి. ఇప్పుడు మొత్తం వేయాలా సగం ముంచాలా? మొత్తం వేసే. ఎనిమిదో తరగతిలో ఎయిర్ వింగ్లో చేరదామని వెళ్ళాను. మా ఇంట్లో ఉన్న మా అన్నయ్య షూ తీసుకుని వేసేసుకుని మెల్లగా వెళ్ళిపోయి క్యూలో నిలబడ్డాను. అక్కడ ఒక ఇలాగ పొడుగాటి రాడ్ ఉంటుంది, దానిపైన ఒక ఇలా ఇది ఉంటుంది, ఓ స్కేల్లా ఉంటుంది. లోపలికి నిలబడితే హైట్ అనమాట 5.6 5.7 ఏదో ఒక హైట్ ఉంటుంది. మనం కూడా వెళ్ళి నిల్చున్నాం. పైన స్కేల్ ఉంటుంది కదా, కిలోమీటర్ దూరం ఉంది పైన. మేషారు పక్కకు పిలిచి కొంచెం పొడుగ్గా ఉంటే బాగుండ్రా అన్నారు. ఒరే నీ హైట్ సరిపోదు పో అన్నారు. నేను ఏడుస్తూ, సార్ ఎయిర్ వింగ్ లో చేరితే ప్రతి ఆదివారం పెరేడ్ చేస్తారు, పెరేడ్ రోజు మీరు కూపన్లు ఇస్తారు, ఆ కూపన్లు తీసుకుని హోటల్కి వెళ్తే టిఫిన్ పెడతారు ఫ్రీగా, వాటి కోసం వచ్చాను సార్. నువ్వు అయ్యింది ఎయిర్ వింగ్ కోసం కాదు, ఈటింగ్ కోసమా? అయినా చూసావు బాబాయ్ దేవుడు ఎంత గొప్పోడు. నువ్వు అప్పట్లో హోటల్ ని కాన్సన్ట్రేట్ చేసావు, కానీ ఇప్పుడు హోటలే నీదైపోయింది. ఇప్పుడు ఏం తింటావా దీను? ఆ రోజు టిఫిన్లు తినే కోరిక నెరవేరలేదు. వేసాయి తురిమిన పన్నీరు కోవా. ఏం కావాలంటే దీను, కాకపోతే కొంచెం కస్టమర్లో కొంచెం ప్లీజ్. ఈ వంటకంలో ప్రధానమైన విషయం ఏంటంటే బాగా కలపడమే. కండపుష్టి ఉండాలి మెయిన్గా. తిన్న తర్వాత ఎలాగో కండపుష్టి కలుగుతుంది, వంట చేయడానికి కూడా విశేషమైన కండపుష్టి ఉండాలి. అది ముద్దగా అయ్యేవారు కలుపుతూ ఉండు. సుమారుగా ఘనీభవించిన పాలు, అంటే సెమీ లిక్విడ్ అంటావు చూడు ఇంగ్లీష్లో. సుమారుగా ఘనీభవించిన పాలు, కండెన్స్డ్ మిల్క్. నాకు ఇంగ్లీష్ కూడా ఎంత హాయిగా ఉంది. కొన్ని పదాలు ఇంగ్లీష్లో వాడడానికి సుఖం అనిపిస్తుంది, కానీ మన భాషను ఎందుకు వదులుకోవాలని కూడా మరో పక్క గిల్లు ఉంటుంది. మరి కొబ్బరి తురుము, ఎండు కొబ్బరి తురుము. ఎలాగుందంటే భాష మనం అన్వయించుకోవడం ఎంత గొప్పగా ఉంటుందంటే, టైం అనే ఇంగ్లీష్ పదాన్ని పట్టుకుని వాడు టయానికి రాలేదు అంటారు. టయానికి రాలేదు అంటే టైం అన్న పదాన్ని మనం సొంతం చేసేసుకుంటాం. అవును, ఏ టాపిక్ వస్తే ఆ టాపిక్ ని 10వ తరగతి పిల్లగాడు అప్ప చెప్తూ. అవును, మీ స్కూల్లో ఈ గణతంత్ర దినోత్సవం జరిగినప్పుడు ప్రసంగికులు వస్తారు కదా, అవును, స్పీచ్లు ఇచ్చేవాళ్ళు ఎవరో ఒక అతిథిని పట్టకొస్తారు కదా. భారతదేశంలో రిపబ్లిక్ డేకి ఏం చేస్తారంటే వేరే దేశాల అధ్యక్షుల్ని అట్లా మీకు స్పీచ్లు ఇచ్చేవాళ్ళు వస్తారు. మా స్కూల్ కి నేను చిన్న ఉన్నప్పుడు ఒక ఆయన వచ్చాడు, సర్పంచ్ వచ్చాడు, మా ఊరు సర్పంచ్. బాగా మాట్లాడతారా? మేమేమో స్పీచ్లన్నీ అయిపోయినాయి, అమ్మయ్య చాక్లెట్లు బిస్కెట్లు ఇస్తారనే టైంకి సర్పంచ్ సార్ వచ్చిండు, మాట్లాడతాడు అని చెప్పిండు. మైక్ తీసుకొని ఏమన్నాడు తెలుసా? అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, నేను మీ అందరికీ ఒక విషయం చెప్పనీకి వచ్చిన అన్నాడు. అమ్మ ఒకటే విషయం, చాక్లెట్లు తినొచ్చు అనుకున్నా. చెప్పిండు. అయిపోయింది. ఆ టైంకి ప్రధానంగా ఇంకొక విషయం చెప్పాలి మీకు. మొత్తానికి నేను చెప్పాలనుకుంటుంది ఒకటే, ఒకటి 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 అని 100 విషయాలు చెప్తుండే. మీరు చాక్లెట్ల కోసం కలుపు 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 మీరు చాక్లెట్ల కోసం ఎదురు చూసి కళ్ళు కాయలు కాచి కాచి పోయి కట్టేసి యాలకుల పొడి ఒకటి 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 విని చివరికి ఒక చాక్లెట్ తీసుకుని వచ్చేవాళ్ళు. ఒక చాక్లెట్ కోసమా ఇంత కష్టపడ్డం అనిపిస్తుంది అప్పుడప్పుడు. యాలకుల పొడి ఇప్పుడు గుర్తొస్తే. అయిపోయింది, పోయి కట్టే. ఆ ట్రే అందుకో. అక్కడ రెడీగా పెట్టినావు. అదేందుకు ఇది ఉందిగా? లేదు, దీంతో సౌకర్యంగా వస్తుంది, అంచులు కూడా గీకొచ్చు. అయితే ఫస్ట్ దీంతో తీస్తా,
తర్వాత రబ్బర్ దాంతో తీస్తారు. మొత్తం పరిచేసి ఒత్తేసే. కలాకండ్ మీద హ్యాపీగా నెయ్యి వేసుకోవచ్చు. వేడిగా ఉంది కదా, చక్కగా కరిగిపోయి కుదురుతుంది. ఎంత వేయమంటావు? వేయి, ఒక చెంచా వేయి, ముందు చూద్దాం. రబ్బర్తో చేస్తే అంటుకోకుండా ఉంటుందిరా బాబాయ్. ఇది ఫోన్ల వల్ల రాదులే. కుంకుమ పువ్వు జలాలు వేసే స్వీట్లో వేసేవాడిని కదా కలిపేటప్పుడు, ఎందుకు? పిస్తా పప్పు పైనుంచి వేసేసి పక్కన పెట్టే. పనీర్ కొబ్బరి కలాకండ్ పక్కన పెట్టే. చల్లారాలి. నువ్వేమో చల్లారాలంటున్నావు. కొంచెం శుభ్రం చేయి అన్ని. బాబాయ్ మొత్తం క్లీన్ చేసేసిన. 1935 భారత చట్టం ప్రకారం భారతదేశంలో చట్టాలన్నీ అమల్లో ఉన్నాయి. కానీ 3 సంవత్సరాల పాటు ఎంతో మంది ప్రజాప్రతినిధులు కలిసి 3 సంవత్సరాలు పార్లమెంట్లో కూర్చొని తీర్చిదిద్దిన ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగం జనవరి 24వ తేదీ 1950కి తయారైపోయింది. 26న అమల్లోకి వస్తుందని ప్రకటించారు. అంతవరకు ఉన్న చట్టాలన్నీ మార్చేసి ఇప్పుడు ఎంతో ప్రజాస్వామ్యయుతంగా కొత్త చట్టాలు తయారు చేసి అమల్లోకి తీసుకొని రావాలని ఈ భారతీయ ప్రజాప్రతినిధులు అందరూ కూర్చొని ఒక తీర్మానం చేశారు. తీర్మానం చేసిన తర్వాత ఎలా అమల్లోకి తేవాలంటే, భారతదేశంలో మనం ఒక గణతంత్ర వ్యవస్థగా ఈ రోజు తయారయ్యాము, మన రాజ్యాంగం అమల్లోకి వస్తుందని చెప్పి ఇందులో ఉంది కదా. పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. ఇల్లు ఎందుకు పెట్టిరు? ఉత్తగానే పెట్టిరా? పని లేక మేము చదువుకుంటాం కదా. ఇలా లేని కదా చెప్తా అంటే చెప్పు. ఇందులో లేని చెప్తున్నా. బాబాయ్ హోటల్లో తదుపరి చేసుకోబోయే వంటకం కార్న్ మిర్చి బజ్జీ. వేపుడు మూకుడు అందుకో. స్టఫింగ్ తయారు చేద్దాం ముందు. ఇటు పెడతా. రైట్. చిన్న పొయ్యి మీద అయితే మంచిగా వస్తుంది నాకు. 2 గంటలు నూనె వేసి స్వీట్ కార్న్ అంటాం, మొక్కజొన్న అంటాం. తీపి మొక్కజొన్న. తీపి మొక్కజొన్న వేయి. తీతీగా వంట చేసుకుందాం. మొత్తం ఎలా వేసేయి. తీతీగా అంటే మధురంగా వంట చేసుకుందాం. కారం వంటకం. కారం వంట కానీ మధురంగా చేసుకుందాం. మిర్చి కదరా, ఘాటు కదా. పచ్చిమిర్చి, కొంచెం ఉప్పే. ఇప్పుడు ఇందులోకి మనం కొన్ని మసాలా దినుసులు వేస్తాం. వేసేద్దాం. దాంట్లో ఏముంది? పసుపు, కారపొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, చాట్ మసాలా, బాగా కలిపావా? పోయి కట్టేస్తున్నాం. ఇందులో వేసే. ఎండుమిరపకాయలు, సోంపు, వాము, ధనియాలు ఈ 4 వెళ్ళి పొడి చేసుకుంటారా. నువ్వు వచ్చే లోపల నేను పొయ్యి మీద నూనె ఎక్కిస్తాను. నూనె కడాయి అయితే నూనె కడాయిలో నూనె వేడెక్కుతూ ఉంటుంది. నువ్వు అనుకున్నట్లు వెళ్ళరా. ఓకే.
ఒక పంద అయితే భారత రాజ్యాంగం అది తినకూడదు ఇది కారం వస్తుంది కానీ అని లేచి గోలిస్తా వేయించినాక తిను. నాకు ఇదో భయం నీ దగ్గర పెట్టుకోవాలంటే. కొంచెం ఉప్పు పట్టరా, శనగపిండి ఉప్పు వేయి. తినే సోడా వేస్తున్నాం. తర్వాత ఈ మసాలాల పొడి వేయి, తెచ్చావు కదా. కారం ఉంటుందేమో. బ్రహ్మాండంగా ఉంటుంది, వేసేయి. ఈ రెండు పక్కన పెట్టి, ఉప్పును మసాలా పక్కన పెట్టి వేడి నూనె ఒక గరిటె. బజ్జీ పిండి తయారు చేయి. నీళ్ళని ఏమంటావు? మెల్లమెల్లగా కొంచెం కొంచెం బజ్జీ పిండిలాగా జారుగా వచ్చేటట్టు. మసాలా మొక్కజొన్నని బజ్జీ మిర్చిలో కూరు. ఇక్కడ నేను పెడతలే. అన్నీ అలాగే చేసే. ఇలా పట్టుకుని ఇలా ముంచి ఇది మార్చేటప్పుడు ఇది పైకి ఉండాలి. ఓహో, అయితే దీన్ని ఫస్ట్ నింపేయాలి పిండితో, అంతేగా? ఫస్ట్ దాన్ని కింద పెట్టు, కవర్ చేసేయాలి ఫుల్, మొత్తం ఉంచేయాలి దాన్ని పూర్తి కిందకి. మెల్లగా అటు ఇటు కొంచెం తిప్పితే చాలు. పిండి ఇప్పుడే కలిపాం కదా, రంగు రాదు. అవునా? కరెక్ట్, వేగింది. అరిటాకు పడిచిన పింగాణి పాత్రలోకి మార్చు. అతి జాగ్రత్తగా అడ్డు పెట్టు. ఉల్లిపాయలు, కొత్తిమీర, నిమ్మకాయ కలిపే. అలాగే. తరిగిన ఉల్లిపాయల్లో కొంచెం కొత్తిమీర వేసావు, తర్వాత నిమ్మకాయ పిండి ఒక 2 విండాలా? ఆ ఉల్లిపాయలు తక్కువ ఉన్నాయి కదా, ఇంకొకటి సరిపోతుంది. అంతే, కలిపేసి ఒక చిన్న చెంచా తీసుకుని ఇందులో ఉడకబెట్టిన పల్లీలు కూడా ఉంటే ఎంత బాగుంది. అనేక మసాలా దినుసులు కలిపిన స్వీట్ కార్న్ ఉంది కదరా, ఇంకా పల్లీలు గిన్నీలు అవసరం లేదు, చాలదు. బ్రహ్మాండంగా తగినంత కారం ఉంది అందులో. పక్కన పెట్టుకో ఇది. ఓకే, ఆ పళ్ళెం అందుకో. ఆల్రెడీ కలిపి పెట్టావు బాబాయ్. మరి కొంచెం వేసుకో కావాలంటే. దీని మీద మిర్చి బజ్జీలు వేసావు. ఇది కొయ్యమంటావా? దాంట్లో కొయ్యమంటావా? ఏటవరగా కోసి పెట్టు.
పన్నీర్ కొబ్బరి కలాకండ్. ఎంత బాగా కట్ చేసావు ముక్కలుగా. 2 వంటలు సిద్ధం. సిద్ధం. పన్నీర్ కొబ్బరి కలాకండ్ ఎలా తయారు చేసావు? పన్నీర్ కొబ్బరి కలాకండ్ ఎలా తయారు చేశానంటే, ముందుగా గిన్నెలో పాలు పోసి స్టవ్ ఆన్ చేసుకొని మరిగించుకోవాలి. అందులో చక్కెర వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత తురుముకున్న పన్నీర్లో కోవా వేసి కలుపుకొని ఆ మిశ్రమాన్ని మరుగుతున్న పాలల్లో వేసి అందులోనే కండెన్స్డ్ మిల్క్, ఎండు కొబ్బరి తురుము కూడా వేసి దగ్గరకు వచ్చేలా కలుపుకొని యాలకుల పొడి కూడా వేసి ఒకసారి కలిపి ప్లాస్టిక్ కవర్ పరిచిన ట్రేలో ఈ కలాకండ్ ముద్దని వేసి పైనుంచి నెయ్యి, కుంకుమ పువ్వు జలాలు వేసి బాగా పరుచుకొని పిస్తా పప్పు వేసి ముక్కలుగా చేసుకొని ఒక ప్లేట్ లోకి తీసుకుంటే పన్నీర్ కొబ్బరి కలాకండ్ రెడీ. కార్న్ మిర్చి బజ్జీ ఎలా తయారు చేసావు? కార్న్ మిర్చి బజ్జీ ఎలా తయారు చేశానంటే, ముందుగా వేపుడు మూకుడులో 2 గరిటెల నూనె వేసి వేడెక్కిన తర్వాత అందులో మొక్కజొన్నలు, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చాట్ మసాలా వేసి బాగా కలిపి వేయించుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చి, సోంపు, వాము, ధనియాలని పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత శనగపిండిలో ఉప్పు, తినే సోడా, మనం ముందుగా తయారు చేసుకున్న మసాలా పొడి, కొంచెం నూనె, నీళ్లు వేసి బజ్జీ పిండిలో కలుపుకొని మనం కట్ చేసుకున్న మిర్చి మధ్యలో మనం తయారు చేసుకున్న కార్న్ ని స్టఫింగ్ గా పెట్టి బజ్జీ పిండిలో ముంచి వేడి నూనెలో వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు, కొత్తిమీర, నిమ్మరసం వేసి కలుపుకొని ఒక ప్లేట్ లో పరుచుకొని పైనుండి మనం తయారు చేసుకున్న మిర్చి బజ్జీ పెట్టుకుంటే కార్న్ మిర్చి బజ్జీ రెడీ. అలనాడు పార్లమెంట్ లో రిపబ్లిక్ డే నాడు వాళ్ళు స్వీట్లు తింటారు, ఈ రోజు నువ్వు స్వీట్ తింటున్నావు. ఇగోరా, రిపబ్లిక్ డే సందర్భంగా అది కలాకండ్ చూడు. నాకు మాత్రం నీట్గా అయ్యకు, తీసినప్పుడు మాత్రం నీట్గా తీస్తావు. పర్లేదు, మిర్చి బజ్జీ పెట్టుకో, పైన విరిగింది. ముందు స్వీట్ మధురం. అబ్బా బాబా, ఏమి స్వీటు, ఏమి తీపి. కార్న్ మిర్చి బజ్జీ. కార్న్ మిర్చి బజ్జీలో కొంచెం ఉల్లిపాయలు వేసుకుంటా. స్వీట్ మీద ఒక ఆటు పడితే ఎలా ఉంటుంది? గాల్లో తేలినట్టుంది, గుండె పేలినట్టుంది, స్వీటు హార్ట్తోని నన్ను కొట్టినట్టుంది. ఇన్ని మాటలు కాదు, ఒక్క మాట చాలు. మీ స్కూల్లో టీచర్ వచ్చి ఒక్క మాట చెప్తాను అన్నాడు కదా, నేను కూడా ఇప్పుడు ఒకటే మాట చెప్తున్నాను. ఈటీవీ అభిరుచి ప్రేక్షకులకు బాబాయ్ హోటల్ తరఫున మరోసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.